మన పురాణములు. ధనత్రయోదశి అంటే ఇప్పుడు అందరూ బంగారం కొనుక్కునేందుకు మంచి రోజు అనేటువంటి భావనలో ఉండిపోతున్నారు. ధనత్రయోదశి నాడు ఏదన్నా కొత్త వస్తువుని తీసుకోవడం శుభసూచకమే. కానీ ఆ పండుగలో అంతకు మించిన విశేషాలున్నాయి కదా, మన పెద్దలు చెప్పినవి. అవేమిటో గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు. ధనత్రయోదశి నాడే సాక్షాత్తు లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించారు అంటారు. అందుకే లక్ష్మీదేవి ఆవిర్భావానికి సూచనగా ఆమె చిహ్నాలైనటువంటి బంగారపు వస్తువులను కొందరు పాలతో కడుగుతారు. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం సంపద మాత్రమే కాదు కదా. సంతానం, విద్య, అధికారం, కీర్తి, ఇలా ఈ సంసారాన్ని దాటేందుకు అవసరమయ్యేటువంటి సాధనాలు అన్నింటి రూపం కూడా అమ్మే. అన్నింటినీ ప్రసాదించేది కూడా లక్ష్మీదేవి. అంతటి లక్ష్మీదేవి ఈ రోజున మన ఇంటికి వచ్చి ఆశీస్సులు అందించాలి అని కోరుకుందాం. శుభ్రత ఉన్న చోట అమ్మ ప్రవేశిస్తారు కాబట్టి ఇంటిని శుభ్రపరుచుకొని గుమ్మం దగ్గర రంగురంగుల ముగ్గులు వేసి అమ్మవారిని అందరం కూడా మన ఇంటికి దారి చూపేందుకు, దుష్టశక్తులను దూరంగా ఉంచేందుకు నూనె దీపాలను వెలిగించుకుందాం. కొందరైతే అమ్మవారిని లోపలకు ఆహ్వానిస్తూ కుంకుమ, బియ్యపు పిండితో కలిపినటువంటి చిన్న చిన్ని పాదాలను కూడా ముద్రిస్తారు తెలుసా. ఇక ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించుకుంటూ భజనలు చేస్తూ పాటలు పాడటం అనేది సరే. లక్ష్మీదేవి సంపదను అందించేటువంటి తల్లి కాబట్టి ఈ వేళ వెండి, బంగారం వంటి ఆభరణాలను కానీ ఇతరత్రా కొత్త వస్తువులను కానీ తీసుకోవటం శుభం అని నమ్ముతారు. అయితే విలువైన వస్తువులే కొనాలని కానీ ఏ వస్తువన్నా కొని తీరాలి అని చెప్పి ధార్మిక గ్రంథాలలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. గోమాత కూడా లక్ష్మీదేవికి ప్రతిరూపమే కాబట్టి చాలా ప్రాంతాలలో ఈ రోజున గోపూజ చేసుకునేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తుంది మనకి. ఇక వ్యాపారపరమైన లెక్కలను చూసేందుకు కూడా ఇది చాలా శుభకరమైన రోజుగా భావిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ధనత్రయోదశి పూట యమదీపాన్ని పెట్టుకోవటం. యముణ్ణి ప్రసన్నం చేసుకునేలా ధనత్రయోదశి రాత్రి వేళంతా కూడా దీపాలను వెలిగించేటువంటి ఆచారం మనకి ఉత్తరాదిన చాలా విస్తృతంగా కనిపిస్తుంది. దీని వెనుకున్న ఒక ఆసక్తికరమైన కథ ఏమిటి అంటే, పూర్వం హిమరాజు తనయుడికి పెళ్లైన 4వ రోజున పాము కాటుతో మృత్యుగండం ఉంది అని చెప్పి జ్యోతిష్కులు చెప్పారుట. ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు ఆ రోజు రాత్రి తన ఆభరణాలన్నింటినీ రాసులుగా పోసి అవి దగదగా దేదీప్యమానంగా మెరిసేలా దీపాలను వెలిగించి ఆపై కోటలో ఎవ్వరూ నిద్రపోకుండా ఉండేలా కథలు చెబుతూ ఉండిపోయిందట. రాజకుమారుని జాతకం ప్రకారం అతడికి పాము రూపంలో కాటేసేందుకు వచ్చినటువంటి యముడికి దగదగా మెరుస్తున్న ఆభరణాలను చూసి కళ్ళు బయర్లు కమ్మి రాత్రంతా వేచి చూసినా కోట లోపలికి వెళ్లేటువంటి అవకాశం చిక్కకపోవడంతో నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోయారట. అలా తన భర్త ప్రాణాలను నాడు ఆ స్త్రీ కాపాడుకుంది. అప్పటి నుంచి ఈ దీపాన్ని వెలిగించేటువంటి ఆచారం మొదలైంది అంటారు మన పెద్దలు. ఇక ధనత్రయోదశి నాడు వచ్చేటువంటి మరో ముఖ్యమైన సందర్భమే ధన్వంతరి జయంతి. అపర వైద్యుడు ధన్వంతరి కూడా క్షీరసాగర మథనంలో ఈ రోజునే ఉద్భవించారు అని చెప్పి నమ్మిక. అసలు ధనత్రయోదశి అన్న పేరు ధన్వంతరి నుంచే ఉద్భవించింది అని అంటూ ఉంటారు. భూలోకంలో అనారోగ్యంతో ఉన్నవారికి తగిన ఔషధులను సూచించేందుకు ఆ విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించారు అంటారు. ఇది ఇవాల్టి ప్రత్యేకత. రేడియో సిటీ పాడ్కాస్ట్.